ఆస్ట్రల్ ట్రావెల్ అన్నా సూక్ష్మ శరీరయానం అన్నా రెండు ఒకటే. అయితే కొంతమంది ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పిన వెంటనే అరే బాగుందే, ఇంత బాగుంటుందా అనేసి కోరేసుకుంటారు. నాకు ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటారు అనమాట. అని అనుకుంటే అవి కోరికలు ఏదైనా కోరొచ్చు. అయితే జాగ్రత్తగా కూడా ఉండాలి, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఏ కోరిక కోరినా అది దానికి మనము ప్రపంచం అంటే విశ్వం అనేది ఒక హోటల్లోకి వెళ్ళి కూర్చోవడం లాంటిది అనమాట. హోటల్లో మనం ఏది ఆర్డర్ చేస్తే అది వచ్చేస్తుంది, రాదని కాదు. వచ్చిన తర్వాత మనం తిన్న తర్వాత మళ్ళీ ప్రైస్ పే చేయాలి, మనం కాస్ట్ పే చేయాలన్నమాట. అట్లనే మనం ఏది కోరుకున్నా వస్తుంది. ఓకే, ఒకసారి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకళ్ళు బాగా నేను చాలా ఫాస్టెస్ట్ గా స్పిరిచువల్ గా ఎదగాలి అనుకున్నాను అనమాట. అనుకునే కోరిక బలంగా కోరుకున్న వెంటనే ఏమైంది, అతనికి వెంటనే మన నెక్స్ట్ రోజు యాక్సిడెంట్, కాలు యాక్సిడెంట్, 1 month రెస్ట్ పడిపోతే ఏమైంది, దాన్ని సంతోషంగా తీసుకుంటే మళ్ళీ అక్కడ చాయిస్ ఉంటుంది ఖచ్చితంగా. యూనివర్స్ ఒక అవకాశం ఇస్తుంది అనమాట. ఓకే, ఇది నేను కోరుకున్నా కాబట్టి నాకు వచ్చింది కాబట్టి ఆ టైంలో మంచి మెడిటేషన్ చేసి బాగా ఎదగొచ్చు అనమాట. అలా ఎదగొచ్చు. లేకపోతే అదే మళ్ళీ నాకు ఎందుకు వచ్చిందబ్బా నేను అనేసి బాధపడుతూ ఉన్నది ఉంచుకున్నది పోగొట్టుకున్నా అంటే అలా కాకుండా చాలా జాగ్రత్త ఆపర్చునిటీని చక్కగా తీసుకోవాలన్నమాట. అట్లా భగవంతుడి సృష్టిలో మరి ప్రతి దానికి ఉంటుంది కదా, ఏది ఎప్పుడు ఎలా కావాలో దాని ఉంటుంది. ఏ కోరిక కోరుకున్నా జాగ్రత్తగా ఉండాలి మనం. మన గురించి స్వార్థపూర్వకమైన కోరికలు కోరుకున్నప్పుడల్లా చాలా జాగ్రత్త ఉండాలి. ప్రజాక్షేమం గురించి అందరి విశ్వం అందరికి గురించి కోరుకున్నప్పుడు ఏమి పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అవి ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ వచ్చి మనకు మంచి హెల్ప్ అవుతాయి అన్నమాట. అవి మనం ఓవరాల్ ఎనర్జీ పెంచుతుంది కాబట్టి అది మన బ్లెస్సింగ్స్ కు కౌంట్ అవుతాయి. అది ఓకే. మన ధ్యాన ప్రచారం 1,00,000 మందికి చేయాలని కోరుకున్నా అది చాలా ఉత్తమోత్తం. అది దాని గురించి ఏమాత్రం ఏ వంక లేదు, ఎటువంటిది కాదు. స్వార్థపూరితమైన కోరికలు ఏవి కోరుకున్నా అది మన పర్సనల్ అకౌంట్ లో ఎనర్జీ ఖర్చు చేయబడుతుంది అన్నమాట. కానీ మనము విశ్వం అందరికి గురించి ఆలోచించాము, విశ్వంలోనే అబండెంట్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి అలానే అవి దట్స్ ఓకే. అలాంటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. అందుకే ఏ కోరిక కోరుకున్నా మన స్వార్థం, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్వార్థపూరితమే ఉన్నాయి ఖచ్చితంగా నాకు ఇది కావాలని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అంటే దట్స్ ఓకే. అప్పుడు ఏం చేయాలి, విశ్వానికి సేవ దీనికి లింక్ చేయాలి. నాకు 1,00,000 కావాలి, ఖచ్చితంగా కావాలి అనుకున్నా అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇది చాలా సింపుల్. నాకు 1,00,000 రావాలి అనుకున్నాం అనుకోండి, మన అకౌంట్ లో మనకు ఆల్రెడీ ఒక 10,00,000 వచ్చేది ఫ్యూచర్ లో 2-3 సంవత్సరాల తర్వాత. అయితే అది మన ఆ టైంలో అలా వచ్చి ఉంది మన అకౌంట్, మన పుణ్యశక్తి ప్రకారం, మన పోయిన జన్మల కర్మ ప్రకారం అలా వచ్చేది. ఆ 10,00,000 ఇప్పుడే కొంచెం ముందు 2-3 సంవత్సరాలు వచ్చేది, అది ముందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా కాబట్టి ముందుకు ఆ 10,00,000 డిలీట్ చేసేసి 1,00,000 పంపించేస్తాను, మన అకౌంట్ లో వచ్చేస్తుంది అన్నమాట. అయితే మన అకౌంట్ లో మనకు వస్తున్నాయి, కానీ టైం ముందుకు తీసుకున్నాం కాబట్టి, మనం ఇప్పుడే కోరుకున్నాం కాబట్టి అదేంటంటే కొంచెం ముందు వచ్చేవి కొంచెం ఇప్పుడే వచ్చేసాయి అన్నమాట. అలా కాకుండా ఇలా కోరుకుంటే నాకు 1,00,00,000 వస్తే 99 లక్షలు అంటే 99 లక్షలు నేను మంచి పనులకు ఉపయోగిస్తాను, ధ్యాన ప్రచారానికి ఉపయోగిస్తాను, 1,00,000 నేను వాడుకుంటానన్నా అనుకోండి. అప్పుడు అప్పుడు 99% వీళ్ళు లోకక్షేమానికి నేను మంచి పనులకు ఆలోచిస్తున్నా కదా అనేసి ఇది వచ్చే ఛాన్స్ ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, కొంతమంది కోరుకున్న వెంటనే నెరవేరిపోతాయి. ఎందుకు నెరవేరితే వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి నెరవేరిపోతాయి. అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, వాళ్ళకి చాలా చక్కగా ధ్యాన శక్తి కావాలి. ధ్యాన శక్తి అకౌంట్ లో బ్యాలెన్స్ బాగా చేసుకోవాలన్నమాట. ఈ గుడాకేశ సాధన అంటే రాత్రుల్లో ధ్యానం వల్ల మరి అకౌంట్ లో బ్యాలెన్స్ చాలా వస్తుంది, చాలా బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ తో ఏదనుకున్నా నెరవేరుతుంది, ఫాస్ట్ గా నెరవేరుతుంది. అయితే అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నా లేకున్నా కానీ నెరవేరాలంటే ఏం చేయాలి మనం? అప్పుడు ఈ లోకక్షేమాన్ని గురించి, లోకానికి అందరికి ధ్యాన ప్రచారం గురించి, వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు మన అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నా లేకున్నా విశ్వం అకౌంట్ లో అనంతమైన బ్యాలెన్స్ ఉంటుంది, దాని నుంచి వచ్చేస్తాయి అనమాట.